నేను ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ని 3 ఇయర్స్గా చేస్తున్నాను. ఈ 3 ఇయర్స్లో చాలా ప్రోడక్ట్స్ సేల్ చేశాను, ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేశాను. కానీ ఇప్పటికీ చాలామంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న ఈ డ్రాప్ షిప్పింగ్ ద్వారా నిజంగా మనీ ఎర్న్ చేయొచ్చా అని. ఇలాంటి వారి కోసమే ఈరోజు నేను 24 అవర్స్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ 24 అవర్స్లో నేను ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తాను, ఆ ప్రోడక్ట్కి ఇన్స్టాగ్రామ్ రీల్ క్రియేట్ చేస్తాను, ఆ రీల్కి మెటా యాడ్స్ రన్ చేస్తాను. మెటా యాడ్స్ ద్వారా వచ్చిన లీడ్స్ని లైవ్గా ఆర్డర్గా కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ప్రోడక్ట్ సెలెక్షన్. ఈ ఛాలెంజ్ కోసం నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ OnePlus Buds 2R. ఇది ఒరిజినల్ కాదు, మాస్టర్ కాపీ ప్రోడక్ట్. బిజినెస్లో ఒరిజినల్ కాపీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ బాగుందా లేదా చూడాలి, డిమాండ్ ఉందా లేదా చూడాలి. ఈ ప్రోడక్ట్ క్వాలిటీ చాలా బాగుంది, మార్కెట్లో హై డిమాండ్లో కూడా ఉంది, అందుకే ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ బడ్స్ని డ్రాప్ షిప్పర్ నాకు 330 రూపీస్కి ఇస్తున్నాడు, నేను కస్టమర్కి 899 రూపీస్కి సెల్ చేస్తున్నాను. సెకండ్ స్టెప్ రీల్ క్రియేషన్. ప్రోడక్ట్కి సంబంధించి ఒక రీల్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను, ముందుగా ఆ రీల్ చూడండి. రీల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మెటా యాడ్స్ రన్ చేయడం. ఇప్పుడు ఈ రీల్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి మెటా యాడ్స్ రన్ చేస్తాను. మెటా యాడ్స్ అంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఇక్కడ నేను యూజ్ చేసిన బిగ్గెస్ట్ బిజినెస్ సీక్రెట్ ఏంటి అంటే, మెటా యాడ్స్ రన్ చేసేటప్పుడు నేను లీడ్స్ని వెబ్సైట్కి కాకుండా డైరెక్ట్ నా వాట్సాప్కి వచ్చేటట్టు సెట్టింగ్స్ పెట్టాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకు వాట్సాప్ డెస్టినేషన్ యూజ్ చేస్తున్నాను అని. రీజన్ ఏంటి అంటే, వాట్సాప్లో కస్టమర్ డైరెక్ట్ మనతో మాట్లాడతాడు, క్వశ్చన్స్ అడుగుతాడు, క్లారిఫై చేసుకుంటాడు. ఇలా కన్వర్జేషన్ జరిగిన తర్వాత కస్టమర్ ఈజీగా ట్రస్ట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తాడు. అందుకే లీడ్స్ వాట్సాప్కి వచ్చేటట్టు సెట్టింగ్స్ చేశాను. ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ టైం ఆఫ్టర్నూన్ 3:47 అవుతుంది. నేను రీఫ్రెష్ చేసి కూడా చూపిస్తాను. యాడ్ రన్ చేసిన 1 అవర్ తర్వాత ఫస్ట్ లీడ్ ఇప్పుడు వచ్చింది. యాడ్ త్రూ వచ్చే వాళ్ళ ఫస్ట్ మెసేజ్ అనేది ఈ విధంగా, హలో కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫో ఆన్ దిస్ అని వస్తుంది. ఇలా వచ్చింది అంటే యాడ్ ద్వారా వచ్చారని అర్థం చేసుకోవాలి. కస్టమర్ వాట్సాప్లో మెసేజ్ చేసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ ప్రోడక్ట్ డీటెయిల్స్ని పంపించాలి. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ని ప్రతిసారి మళ్ళీ టైప్ చేయకుండా ముందుగానే క్విక్ రిప్లైస్లో సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకుంటే కస్టమర్ మెసేజ్ చేసిన వెంటనే జస్ట్ 1 క్లిక్తో ప్రోడక్ట్ డీటెయిల్స్ని సెండ్ చేయవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్ రిప్లై ఇవ్వగలుగుతాం. ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్లో నేను ప్రైస్ ఎంతో చెప్పాను, 1 ఇయర్ వ్యారంటీ, 3 డేస్ రిటర్న్ పాలసీ ఉంటుందని చెప్పాను. ఈ ప్రోడక్ట్కి 1 ఇయర్ వ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నా. వ్యారంటీ ఎలా ఉంటుందో క్లియర్ ప్రాసెస్ చెప్తాను. ప్రోడక్ట్ వాడుతూ చెడిపోయినా, వాటర్లో పడి చెడిపోయినా వ్యారంటీ క్లెయిమ్ చేయవచ్చు. కానీ ఫిజికల్ డ్యామేజ్కి వ్యారంటీ ఉండదు. అంటే ప్రోడక్ట్ కింద పడేసి బ్రేక్ అయినా, క్రాక్ వచ్చినా, డ్యామేజ్ అయినా అలాంటి కేసెస్లో వ్యారంటీ కవర్ కాదు. వ్యారంటీ క్లెయిమ్ చేయడానికి కస్టమర్ వాట్సాప్లో వ్యారంటీ క్లెయిమ్ అని మెసేజ్ చేయాలి. దానితో పాటు ప్రోడక్ట్ ఫొటోస్ అండ్ వీడియో సెండ్ చేయాలి. ఫొటోస్ అండ్ వీడియో వెరిఫై చేసిన తర్వాత వ్యారంటీ ఎలిజిబుల్ అయితే రిటర్న్ అడ్రస్ షేర్ చేస్తాను. కస్టమర్ కొరియర్ ద్వారా నాకు సెండ్ చేయాలి. ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ చేసి రీప్లేస్మెంట్ పీస్ ప్యాక్ చేసి డిస్పాచ్ చేస్తాము. మీకు డౌట్ రావచ్చు, వ్యారంటీ ఇస్తే లాస్ వస్తుంది అని. బట్ రియాలిటీ ఏమిటంటే, ఈ ప్రోడక్ట్స్ నార్మల్లీ 2-3 ఇయర్స్ వరకు ప్రాపర్గా వర్క్ అవుతాయి. వ్యారంటీ క్లెయిమ్స్ చాలా రేర్గా వస్తాయి. 100 పీసెస్లో 1 or 2 పీసెస్లో మాత్రమే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్లో 3 డేస్ రిటర్న్ పాలసీ ఉందని మెన్షన్ చేశాను. రిటర్న్ పాలసీ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమర్ ట్రస్ట్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. అందుకే నేను ఈ ప్రోడక్ట్ మీద 3 డేస్ రిటర్న్ పాలసీ ప్రొవైడ్ చేస్తున్నాను. కస్టమర్కి ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చకపోయినా లేదా కస్టమర్ సాటిస్ఫై కాకపోయినా డెలివరీ డేట్ నుంచి 3 డేస్ లోపల వాట్సాప్లో రిటర్న్ అని మెసేజ్ చేయవచ్చు. కస్టమర్ రిటర్న్ అని మెసేజ్ చేసిన తర్వాత నేను నా రిటర్న్ అడ్రస్ షేర్ చేస్తాను. కస్టమర్ ప్రోడక్ట్ని రిటర్న్ కొరియర్ చేయవచ్చు. ప్రోడక్ట్ మనకు రిసీవ్ అయిన తర్వాత అమౌంట్ రీఫండ్ చేయాలి. నేను ఈ ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నా అంటే నాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చింది. క్వాలిటీ చెక్ చేసిన తర్వాతనే నేను సెల్ చేస్తున్నాను. కానీ
నాకు నచ్చింది అని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని చెప్పలేము. క్వాలిటీ ఫీలింగ్ పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. కొంతమందికి ఎక్సలెంట్గా అనిపించవచ్చు, కొంతమందికి యావరేజ్గా అనిపించవచ్చు. అది కంప్లీట్లీ నార్మల్. అందుకే కస్టమర్ రిస్క్ ఫీల్ కాకుండా కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నేను 3 days రిటర్న్ ఆప్షన్ ఇస్తున్నాను. మనం షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కోసం బిజినెస్ చేయకూడదు. లాంగ్ టర్మ్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి బిజినెస్ చేయాలి. అప్పుడే బిజినెస్లో సక్సెస్ అవుతాం. కస్టమర్ అడ్రస్ పంపించిన తర్వాత నెక్స్ట్ కంపల్సరీ స్టెప్ అడ్వాన్స్ తీసుకోవడం. ముందు కస్టమర్కు పంపించిన వీడియో చూడండి, తర్వాత అడ్వాన్స్ ఎందుకు తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం OnePlus బడ్స్ స్టాక్. ఈ బడ్స్ ప్రైజు 899 రూపాయలు. అడ్వాన్స్ 100 రూపాయలు ఉంటుంది. మిగతా 799 రూపాయలు డెలివరీ అయ్యేటప్పుడు డెలివరీ బాయ్కి ఇవ్వాలి. మేము అడ్వాన్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే, చాలామంది బుక్ చేసుకుంటారు, పార్సల్ పంపించిన తర్వాత అవైలబుల్లో లేము, ప్రజెంట్ మా దగ్గర డబ్బులు లేవు అని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల మాకు డెలివరీ ఛార్జెస్ లాస్ అవుతున్నాం. అందుకే అడ్వాన్స్ తీసుకుంటున్నాం. వీడియో చూశారు కదా, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. మనం అడ్వాన్స్ తీసుకోకుండా పార్సల్ పంపిస్తే ఏమవుతుంది? ఎగ్జాంపుల్గా అడ్వాన్స్ లేకుండా 10 మందికి పార్సల్ పంపించారనుకోండి, దాంట్లో 4 మాత్రమే డెలివర్ అవుతాయి, మిగతా 6 పార్సల్స్ రిటర్న్ వస్తాయి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, మీరు 100 రూపీస్ అడ్వాన్స్ తీసుకొని 10 పార్సల్స్ పంపించారనుకోండి, దాంట్లో 9 డెలివర్ అవుతాయి, 1 రిటర్న్ వస్తుంది. అంటే అడ్వాన్స్ తీసుకోవడం వల్ల రిటర్న్స్ చాలా తక్కువగా వస్తాయి. మీరు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. కస్టమర్ అడ్వాన్స్ ఎందుకు పే చేస్తాడు అంటే సింపుల్ సైకాలజీ. కస్టమర్ మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేయడు, బికాస్ అతను ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అడ్వాన్స్ వేసిన కస్టమర్ కంపల్సరీగా ప్రోడక్ట్ తీసుకుంటాడు. అడ్వాన్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ సీరియస్ అని కన్ఫర్మ్ అవుతుంది, రిటర్న్స్ రెడ్యూస్ అవుతాయి, లాస్ అవాయిడ్ అవుతుంది, ప్రాఫిట్ స్టేబుల్ అవుతుంది. డ్రాప్ షిప్పింగ్లో మోస్ట్ బిగినర్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ రాంగ్ ప్రోడక్ట్ కాదు, రాంగ్ యాడ్స్ కాదు, అడ్వాన్స్ తీసుకోకపోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ తీసుకోవడం ఆప్షనల్ కాదు, ఇట్ ఈస్ కంపల్సరీ. ఇంకో ఇంపార్టెంట్ థింగ్, షాపిఫై వెబ్సైట్ క్రియేట్ చేసి ఈ బిజినెస్ని ఎందుకు చేయరు అని చాలామంది క్వశ్చన్ అడుగుతారు. రీజన్ సింపుల్, షాపిఫైలో ఫుల్ సిఓడి ఉంటుంది, లేదంటే ఫుల్ ప్రీపెయిడ్ ఉంటుంది. కస్టమర్కి ఫుల్ సిఓడిలో పంపిస్తే ప్రోడక్ట్ తీసుకోరు, రిటర్న్స్ చాలా వస్తాయి. అలాగని షాపిఫైలో సిఓడి తీసేసి ఓన్లీ ప్రీపెయిడ్ మాత్రమే పెడదాము అంటే 99% కస్టమర్స్ ప్రీపెయిడ్ చెయ్యరు, ఆర్డర్స్ రావు. అందుకోసమే నేను షాపిఫై ద్వారా బిజినెస్ చేయను. కస్టమర్ అడ్వాన్స్ అమౌంట్ సెండ్ చేసిన తర్వాత రిసీవ్డ్ 3 daysలో డెలివర్ అవుతుంది, ఐ విల్ సెండ్ ట్రాకింగ్ డీటెయిల్స్ అని మెసేజ్ పంపిస్తాను. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, కస్టమర్ పంపించిన ఆర్డర్ డీటెయిల్స్ని డ్రాప్ షిప్పర్కి ఫార్వర్డ్ చేస్తాను. డ్రాప్ షిప్పర్ డెలివరీ కొరియర్ సర్వీస్లో బుక్ చేసి ప్యాక్ చేసి షిప్ చేస్తాడు. డెలివరీ అవ్వడానికి 4 లేదా 5 రోజులు పడుతుంది. పార్సల్ కస్టమర్కి డెలివరీ అయ్యాక నా ప్రాఫిట్ అమౌంట్ నాకు సెండ్ చేస్తాడు. సో ఓవరాల్గా నా వర్క్ ఏంటి అంటే, కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకోవడం, అడ్వాన్స్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం, అడ్రస్ డ్రాప్ షిప్పర్కి పంపించడం, అంతే. ప్యాకింగ్, షిప్పింగ్, డెలివరీ, పేమెంట్ కలెక్షన్ అన్నీ డ్రాప్ షిప్పర్ హ్యాండిల్ చేసుకుంటాడు. ఇదే ఎగ్జాక్ట్గా డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ మోడల్. ఇప్పుడు అందరు అడిగే ఫైనల్ క్వశ్చన్, అన్న ఈ డ్రాప్ షిప్పింగ్ నేను ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ థింగ్, ఓవర్ థింకింగ్ ఆపండి. బిజినెస్ స్టార్ట్ చేయడం రాకెట్ సైన్స్ ఏం కాదు. క్లియర్గా 5 స్టెప్స్లో చెప్తాను. స్టెప్ 1, ప్రోడక్ట్ డిసైడ్ చేయండి. ఆల్రెడీ ఈ వీడియోలో నేను చెప్పిన ప్రోడక్ట్తో స్టార్ట్ చేయవచ్చు, లేదా మీకు స్ట్రాంగ్గా అనిపించిన ట్రెండింగ్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేయవచ్చు. రిమెంబర్, పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కోసం 1 month వెయిట్ చేయడం కన్నా గుడ్ ప్రోడక్ట్తో ఈరోజు స్టార్ట్ చేయడం బెటర్. స్టెప్ 2, రీల్ క్రియేట్ చేయండి. ప్రోడక్ట్ని సింపుల్గా చూపించండి, బెనిఫిట్స్ చెప్పండి, కస్టమర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్లా ప్రజెంట్ చేయండి. స్టెప్ 3, మెటా యాడ్స్ రన్ చేయండి. రీల్ అప్లోడ్ చేసి మెటా యాడ్ రన్ చేయండి. డెస్టినేషన్గా వాట్సాప్ సెలెక్ట్ చేయండి. కస్టమర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు, మీరు ప్రోడక్ట్ డీటెయిల్స్ పంపండి. ట్రస్ట్ బిల్డ్ చేయండి. అడ్రస్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేయండి. సేల్స్ అంటే మ్యాజిక్ ఏం కాదు, క్లియర్గా కమ్యూనికేషన్ చేయడమే సేల్స్. స్టెప్ 4, కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ డీటెయిల్స్ని డ్రాప్ షిప్పర్కి ఫార్వర్డ్ చేయండి. అతను కొరియర్ ద్వారా డెలివరీ చేస్తాడు. ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత మీ ప్రాఫిట్ మీకు సెండ్ చేస్తాడు. చాలామంది ప్లానింగ్ స్టేజ్లో స్టక్ అయిపోతారు, కానీ మనీ ప్లానింగ్లో లేదు, ఎగ్జిక్యూషన్లో వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 30 days తర్వాత మీరు కూడా ఇన్కమ్ స్క్రీన్ షాట్ షేర్ చేసే పొజిషన్లో ఉండొచ్చు. డిసిజన్ మీ చేతిలో ఉంది.
చాలామంది వీడియోస్ చూస్తారు కానీ స్టార్ట్ చేయడం దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ డైరెక్షన్ చెప్పేవాళ్ళు లేరు. అందుకే నేను 1-on-1 పర్సనల్ మెంటర్షిప్ స్టార్ట్ చేశాను. ఇందులో మీరు డైరెక్ట్గా నాతో 10 మినిట్స్ కాల్ మాట్లాడవచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఈ 10 మినిట్స్ సెషన్కి నార్మల్గా 1200 రూపీస్ ఛార్జ్ చేస్తాను. కానీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ 199 రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ బిజీ వస్తే కొంచెం టైం తర్వాత మళ్ళీ ట్రై చేయండి, లేదా సింపుల్గా వాట్సాప్లో 1-on-1 మెంటర్షిప్ అని మెసేజ్ చేయండి. సీరియస్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాన్స్. ఇంకా మీరు సీరియస్గా ఈకామర్స్ అండ్ డ్రాప్ షిప్పింగ్ నేర్చుకోవాలి అనుకుంటే బిగినర్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కంప్లీట్ ప్రాక్టికల్ కోర్స్ క్రియేట్ చేశాము. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రతి బ్యాచ్లో 100 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే నేను ప్రతి స్టూడెంట్ డౌట్స్ పర్సనల్లీ క్లారిఫై చేస్తాను. 100 కన్నా ఎక్కువ అయితే క్వాలిటీ మెయింటైన్ చేయడం కష్టం. అందుకే లిమిటెడ్ సీట్స్. 100 సీట్స్ ఫిల్ అయ్యాక నెక్స్ట్ బ్యాచ్ వరకు వెయిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంది, లేదా వాట్సాప్లో సింపుల్గా కోర్స్ అని మెసేజ్ చేయండి. ఇప్పుడు 24 అవర్స్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో ఎగ్జాక్ట్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేస్తాను. ఇప్పటి వరకు టోటల్గా మనకి 9 ఆర్డర్స్ వచ్చాయి. ప్రోడక్ట్ కాస్ట్ 330 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ 80 రూపీస్. ఇవి తీసేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ మీద 489 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 9 ఆర్డర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే 489 ఇంటూ 9 అంటే 4400 రూపీస్ వచ్చింది. ఈ ఆర్డర్స్ జనరేట్ చేయడానికి మెటా యాడ్స్కి 500 రూపీస్ స్పెండ్ చేశాను. ఈ 500 రూపీస్ తీసేసిన తర్వాత ఫైనల్గా ఈ 24 అవర్స్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్లో నా నెట్ ప్రాఫిట్ 3900 రూపీస్ వచ్చింది. ఈ మొత్తం లైవ్గా మీ ముందే జనరేట్ చేసిన ప్రాఫిట్. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఆల్మోస్ట్ జీరో. స్టాక్ లేదు, షాప్ లేదు, వెబ్సైట్ కూడా లేదు. కేవలం మొబైల్ ఫోన్తో 24 అవర్స్లో 3900 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేశాను. ఇది స్మాల్ అమౌంట్ అనిపించవచ్చు, కానీ రోజుకి 3900 రూపీస్ ప్రాఫిట్ అంటే మంత్కి 1,17,000 రూపీస్, ఇయర్కి 14 lakhs రూపీస్. నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ఆల్రెడీ లాస్ట్ 15 days నుంచి డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు కూడా ఈ ప్రోడక్ట్తో డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసి సేల్స్ జనరేట్ చేయవచ్చు, లేదంటే మీకు తెలిసిన ఏదైనా ట్రెండింగ్ ప్రోడక్ట్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకో డిఫరెంట్ ప్రోడక్ట్తో మరో 24 అవర్స్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.